నమస్తే యంత్రి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహిత్. ముందుగా ముఖ్యాంశాలు. సెప్టెంబర్ 10న అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ భారీ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన కూటమి నేతలు. దొత్తలూరులో ఓ ఇంటి ముందు క్షుద్ర పూజలు కలకలం, భయాందోళనలో స్థానికులు, గ్రామస్తులు. ప్రజా ఆరోగ్యమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యమన్న డాక్టర్ జడేస్. హెల్త్ పాలసీపై సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయం హర్షణీయమని ప్రశంస. దగదర్తి చెరువులో పడ్డ కలప దొంగలు, నల్లతమ్మ చెట్లను నరికి అక్రమంగా తరలింపు. అనంతసాగరంలో మరోసారి 100 రేషన్ బియ్యం బస్తాలు పట్టివేత, అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు. సెప్టెంబర్ 10న అనంతపురంలో జరగనున్న సూపర్ 6 సూపర్ హిట్ భారీ బహిరంగ సభ ఏర్పాట్లను కూటమి నేతలు పర్యవేక్షించారు. సభలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు పాల్గొననున్నట్లు వారు పేర్కొన్నారు. అనంతపురం నగర శివారులో ఈ నెల 10వ తేదీన సూపర్ 6 సూపర్ హిట్ బహిరంగ సభకు సంబంధించి సభా వేదిక, కార్యకర్తల గ్యాలరీలు, వాహనాల పార్కింగ్ తదితర ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి ప్రోగ్రాం కోఆర్డినేటర్ మంతెన సత్యనారాయణరాజు, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, జిల్లా పార్టీ అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్, గుంటూరు మేయర్, ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీ అబ్జర్వర్ కోవెలమూడి రవీంద్ర, ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ, రాష్ట్ర కార్యదర్శి ఆలం నరసానాయుడు, శ్రీధర్ చౌదరి స్థానిక టీడీపీ నాయకులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. మహాప్రవక్త మహమ్మద్ సల్లా సలీం జన్మదిన వేడుకల్లో నెల్లూరు టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ పాల్గొన్నారు. మహమ్మద్ ప్రవక్త ఒక మతానికి, ఒక ప్రాంతానికి పరిమితం కాదని ఆయన అన్నారు. నెల్లూరు నగరంలో మహాప్రవక్త మహమ్మద్ సల్లా సలీం జన్మదినం సందర్భంగా భారీ ర్యాలీ జరుపుకుంటున్నామని నెల్లూరు టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు హాజీ అబ్దుల్ అజీజ్ అన్నారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా జరిగిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. మహమ్మద్ ప్రవక్త ఒక మతానికి, ఒక ప్రాంతానికి పరిమితం కాదని ఆయన అన్నారు. భగవంతుడు సృష్టించిన మనిషి అనుసరించాల్సిన మార్గాన్ని మహమ్మద్ ప్రవక్త నిర్దేశించాడని ఆయన అన్నారు. ఈ సందర్భంగా సర్వజనావారికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ నమస్కారం. నెల్లూరు నగరంలో మీలాదు నబీ 1500 సంవత్సరం మహాప్రవక్త మహమ్మద్ సల్లా సలీం గారి జన్మదినం సందర్భంగా ప్రతి ఒక్కరూ చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ దాకా ఒక పండగ, ఒక ర్యాలీ నెల్లూరులో జరుగుతూ ఉంది. వేలాది మంది ముస్లిం సోదరులు, ఇతరులు కానీ దీంట్లో పాల్గొంటున్నాం. నాకెంతో సంతోషంగా ఉంది. మరి ఈ యొక్క పండగ, ఈ యొక్క ప్రవక్త గారి జన్మదినం ఒక ఆంధ్రప్రదేశ్లోనూ, ఒక భారతదేశంలోనే కాదు, యావత్ ప్రపంచంలో ప్రతి మూల కానీ ఈ యొక్క పండగ జరుగుతూ ఉంది. దుత్తలూరు మండలం ఏసీ కాలనీలో ఓ ఇంటి ముందు క్షుద్ర పూజలు కలకలం రేపాయి. నివాసం ఎదుటే నిమ్మకాయలు, కుంకుమ, మనిషి ఫోటోని గుర్తు తెలియని వ్యక్తులు గీయడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. నెల్లూరు జిల్లా దొత్తలూరు మండలంలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. మండలంలోని స్థానిక ఏసీ కాలనీలో ఒక ఇంటి ముందు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాత్రికి రాత్రే క్షుద్ర పూజలు చేశారు. నివాసం ఎదుటే నిమ్మకాయలు, కుంకుమ, మనిషి ఫోటో గీశారు. ఉదయం లేచి ఇంట్లోని కుటుంబ సభ్యులు, కాలనీవాసులు క్షుద్ర పూజలు చూసి ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. సంఘటనపై బాధితులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. నా పేరు వరాలు. మా ఇంటి ముందు ఈ పని చేసింది సార్. నిమ్మకాయలు అత్యంతలు చేసి బొమ్మలు తయారు చేసింది సార్. నేను కూలి పని చేస్తాను సార్. నాకేం జరిగింది, నా భార్య బిడ్డలు ఏం కావాలా, నా కాపురం పెట్టండి సార్. మీకే సాయం చేయాలి మీరు. సూపర్ 6 సూపర్ హిట్ భారీ బహిరంగ సభను కూటమి శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మంత్రి పొంగూరు నారాయణ పిలుపునిచ్చారు. అనంతపురంలో పోలీసు, ఆర్టీసీ అధికారులు, నాయకులతో మంత్రి సమీక్షించారు. అనంతపురం జిల్లాలో ఈ నెల 10వ తేదీన జరిగే సూపర్ 6 సూపర్ హిట్ సభ విజయవంతం కోసం మంత్రి నారాయణకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు, కూటమి నేతలతో మంత్రి సమీక్షించారు. సభకు సంబంధించి ట్రాన్స్పోర్ట్ బాధ్యతలను మంత్రి పర్యవేక్షిస్తున్నారు. ఈ సభకు 2.5 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నామని, వీరి కోసం వివిధ ప్రాంతాల నుంచి 3000 ప్రైవేట్ బస్సులు, 3000 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి నారాయణ తెలిపారు. సూపర్ 6 సూపర్ హిట్ సభను టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు కలిసి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ట్రాఫిక్ సమస్యలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ జగదీష్ కు సూచించారు. నియోజకవర్గాల నుంచి ప్రజల్ని సురక్షితంగా తీసుకొచ్చి తిరిగి క్షేమంగా వారిని సొంత ప్రాంతాలకు తరలిస్తామని, ఆ దిశగా అన్ని డిపార్ట్మెంట్లు సహకారంతో పనిచేయాలని ఆదేశించారు. అనంతరం ఆర్టీసీ అధికారులతో మంత్రులు నారాయణ,
గొట్టిపాటి రవి, రాంప్రసాద్ రెడ్డిలు బస్సుల కేటాయింపు సౌలభ్యతపై చర్చించారు. ఈ ప్రోగ్రామ్ ని విజయవంతం చేయవలసిందిగా కూడా కోరుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటాం. మీ సలహా తప్పకుండా నేను అనుసరిస్తాను. అలా నాకు ఫుడ్ సిస్టమ్ లేదు. ఓన్లీ మజ్జిగ, లస్సీ, ఐస్ క్రీమ్. రాష్ట్ర ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని టీడీపీ వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జెడ్ శివప్రసాద్ తెలిపారు. ప్రతి కుటుంబానికి ఏడాదికి 25 లక్షల ఉచిత వైద్య సేవలు అందించేలా సీఎం చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం హర్షణీయమని ఆయన కొనియాడారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన ప్రజలకు ఆరోగ్యాన్ని అందించే విషయంలో, నాణ్యమైన మంచి వైద్యాన్ని అందించేటువంటి విషయంలో ఒక విప్లవాత్మకమైనటువంటి సంస్కరణలకు ఆయన శ్రీకారం చుట్టడం జరిగింది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వైద్య రంగంలో ఈనాడు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా మెరుగైన నాణ్యమైనటువంటి వైద్య సేవలు అందించే దిశగా ఆలోచన చేసి దాని అమలుకు మొన్న క్యాబినెట్ మీటింగ్లో శ్రీకారం చుట్టడం జరిగింది. అలాగే ఈ డయాబెటీస్, హైపర్ టెన్షన్ లాంటి జబ్బులు కావచ్చు, క్యాన్సర్ లాంటి జబ్బులు కావచ్చు, రాబోయేటువంటి దశాబ్ద కాలంలో మరింత విజృంభించేటటువంటి పరిస్థితులు దేశంలోనూ రాష్ట్రంలోనూ నెలకొని ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా వీటిని రాబోయే రోజుల్లో సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ఒక మంచి పాలసీ, ఒక గొప్ప పాలసీ, ఆరోగ్య పాలసీ రాష్ట్రానికి అవసరం అనేటువంటి దిశగా వారు ఆలోచన చేసి అటు కేంద్ర ప్రభుత్వంతోనూ ఇటు రాష్ట్ర ప్రభుత్వంతోనూ కలిసి ఒక హైబ్రిడ్ మోడ్లో ఒక యూనివర్సల్ హెల్త్ పాలసీని ఈరోజు రాష్ట్ర ప్రజలకు అందించే దిశగా వారు చేపట్టినటువంటి చర్యలు సర్వత్రా హర్షణీయమవుతూ ప్రభుత్వ లక్ష్యం యూనివర్సల్ హెల్త్ పాలసీ. దీనికి గాను ఈ పాలసీలో 1,63,00,000 కుటుంబాలకు 2,493 ఆసుపత్రుల్లో 31 సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో నిర్వహించేటటువంటి 3,257 రకాల చికిత్సలు పూర్తిగా ఉచితం కాబోతున్నాయి. మరొక రెండవ పాయింట్ ఏమిటంటే పీపీపీ విధానంలో 10 మెడికల్ కళాశాలలను ఈరోజు ప్రభుత్వం నిర్మాణం కావిస్తూ నిర్వహణ కూడా చేయాలనేసి ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కూడా చాలా సముచితమైనటువంటి నిర్ణయం. రాష్ట్రంలో ఉండేటువంటి 10 కళాశాలలు, రాబోయేటువంటి 10 కళాశాలలు, వైద్య కళాశాలలు, దానికి అనుబంధంగా ఉండేటువంటి ఆసుపత్రులను ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో నిర్వహించేందుకు కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ కీలకమైనటువంటి నిర్ణయం వల్ల మెరుగైనటువంటి వసతులతో పాటు నిర్మాణాలు, పరికరాల ఏర్పాటు, విద్యా బోధన, రోగులకు అందించేటటువంటి వసతులు, వనరులు భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దబోతున్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. వైసీపీ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజల పట్ల, ప్రజారోగ్యం పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదు అని చెప్పడానికి వారు చేసినటువంటి పరిపాలనలో కొన్ని ఉదాహరణలు మీకు చెప్పబోతున్నాను. కరోనా కట్టడి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఉదాసీనంగా వ్యవహరించారు, చేతులు ఎత్తేశారు. కేవలం బ్లీచింగ్ పౌడర్, పారాసెటమాల్ అనేటటువంటి ఒక నినాదం ఇస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురవుతుంటే కూడా వారి ఆరోగ్యానికి భరోసా ఇచ్చే దిశగా ఆయన తీసుకున్నటువంటి చర్యలు నామమాత్రమే. దగదర్తి చెరువులోని నల్లతుమ్మ చెట్లను కొందరు అక్రమంగా నరికి యథేచ్ఛగా తరలించేస్తున్నారని నీటి సంఘం అధ్యక్షులు మాలేపాటి సుధాకర్ నాయుడు అన్నారు. వెంటనే అధికారులు స్పందించి అక్రమ కలప తరలింపుపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కావలి నియోజకవర్గం దగదర్తి చెరువులో కలప దొంగలు పడ్డారు. ఇటీవల చెరువులో ఉన్న నల్లతుమ్మ చెట్లను అక్రమంగా నరికి తరలిస్తున్నారు. చెరువులో నుంచి ట్రాక్టర్లు బయటకు వచ్చేందుకు కట్టను ధ్వంసం చేస్తున్నారు. వర్షాకాలంలో చెరువు నిండితే పక్కన ఉన్న హరిజనవాడకు వరద నీటి గండం ఉందని వారు వాపోతున్నారు. యథేచ్ఛగా ఇంత జరుగుతున్నా ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు స్పందించడం లేదని డిఆర్ ఛానల్ దగదర్తి చెరువు నీటి సంఘం అధ్యక్షులు మాలపాటి సుధాకర్ నాయుడు తెలిపారు. ఇప్పటికైనా అక్రమంగా కలపని తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. బుడిగి శ్రీనివాసులు తనను మోసం చేసి 3వ పెళ్లి చేసుకున్నాడని బుడిగి రేణుక ఆరోపించారు. తనకు నా 2 పిల్లలకు
న్యాయం చేయాలని బాధితులు నెల్లూరు దిశ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మోసంతో తనను మూడో పెళ్లి చేసుకుని ఇప్పుడు తనను తన భర్త కాదంటున్నాడని బుడిగి రేణుక ఆరోపించారు. బుడిగి శ్రీనివాసులపై ఆమె నెల్లూరు దిశ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రేణుక మీడియాతో మాట్లాడుతూ బుడిగి శ్రీనివాసులు తనను 2013లో పెళ్లి చేసుకున్నాడని, ఆ పెళ్లి 2017లో రిజిస్టర్ అయిందని తెలిపారు. ఇన్ని సంవత్సరాలు తనతో కాపురం చేసి 2 పిల్లలు కలిగిన తర్వాత ఇప్పుడు తనను పిల్లలకు సంరక్షకురాలు అంటున్నాడని రేణుక వాపోయారు. నిన్నటి రోజు తనను ఇంట్లోకి రానియకుండా ఇంటికి తాళం వేయడంతో రాత్రంతా బయటే ఉండిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు శ్రీనివాసులు మరో పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. ప్రభుత్వం, పోలీసులు తనకు తన పిల్లలకు న్యాయం చేయాలని కోరారు. తను నన్ను మూడో పెళ్లి చేసుకున్నాడు. ఫస్ట్ వైఫ్ చూడండి ఫొటోస్, డైవర్స్ ఇవ్వలేదు, ఇంకా ఇచ్చానని చెప్పి మమ్మల్ని మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. సెకండ్ వైఫ్ చూడండి, ఆ అమ్మాయిని కూడా అలాగే చేశారు. ఇప్పుడేమో నన్ను కేర్ టేకర్ అంటున్నారు, ఇంట్లోకి రానివ్వకుండా పిల్లల్ని నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఇది నా ఒరిజినల్ మ్యారేజ్ సర్టిఫికేట్. మాకు పెళ్ళైనట్టు సాక్షిలో 2013 మే 12వ తేదీన, ఇది నా మ్యారేజ్ ఫొటోస్ అండి. రెండు 2013లో సాక్షిలో వచ్చింది చూడండి. ఇవన్నీ ఉండి కూడా తను నన్ను ఇప్పటికి ఇంట్లోకి రానివ్వకుండా, నా భార్య కాదు, నువ్వు కేర్ టేకర్వి, నా మీద ఇంట్లోకి రానియొద్దని చెప్పి గేట్లు వేసేసి ఇంట్లోకి రానియకుండా పిల్లల్ని నన్ను బయట పెడుతున్నారండి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక మ్యారేజ్ చేసుకోవాలని ట్రై చేస్తున్నాడు. దానికోసం నేను కోర్టులో కొన్ని కేసులు పెట్టున్నాను. ఇక్కడ దిశ పోలీస్ స్టేషన్లో కేసులు ఇచ్చున్నాను, ఎఫ్ఐఆర్ అయినాయి. మళ్ళీ ఫిఫ్త్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసులు ఇచ్చున్నాను. కానీ ఇప్పటి వరకు పోలీస్ వారు అందరూ నాకు హెల్ప్ చేస్తూనే వచ్చారు. మన 5th టౌన్ సిఐ సార్ గారు కానీ, డిఎస్పీ సార్ మేడం గారు కానీ, ఎస్పీ సార్ గారు, వీళ్ళంతా హెల్ప్ చేస్తూనే వచ్చారు. ఇప్పుడు ఏంటంటే తను ఢిల్లీ నుంచి మిగతా అతను ఐఎఫ్ఎస్ ఆఫీసర్ కాబట్టి మిగతా వాళ్ళందరి చేత ప్రెజర్ చేపించి వాళ్ళ చేత కూడా నాకు సహాయం చేపించారేమన్న భయంతో మిమ్మల్ని నేను ఆశ్రయిస్తున్నాను. దయచేసి నాకు మీరు హెల్ప్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు పోలీస్ వారు చాలా వరకు నాకు మానవతా దృక్పథంతో నాకు చాలా సహాయం చేశారు. ఇప్పుడు ఏంటంటే మా ముగ్గురిని తొలగించుకొని ఇంకొక పెళ్లి చేసుకోవాలి, ఇలా మిగతా అమ్మాయిలతో కూడా చాలా ఉన్నాయండి. నేను అందరు చెప్పలేను, ఎందుకంటే వాళ్ళ లైఫ్ నేను స్పాయిల్ చేయాలనుకోవట్లేదు. దయించి నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నా. సార్ చంద్రబాబు నాయుడు గారు, సార్ ప్లీజ్ మాకు నా పిల్లలకి న్యాయం జరగాలి. బాగా చూడండి. నిన్న సార్ బాబుకి 102 ఫీవర్ ఉంటే మధు చిన్న పిల్లల హాస్పిటల్కి వెళ్ళున్నాం సార్. మేము వెళ్ళి తిరిగి వచ్చేసరికి గేట్లు వేసేసి పైన గేట్లు లిఫ్ట్ ఆపేసి మమ్మల్ని రోడ్లోనే ఉంచేశారు సార్. నేను ఎక్కడికి వెళ్ళాను సార్ పిల్లల్ని తీసుకొని జ్వరంతో. ఆ రాత్రి 9-10 అప్పుడు మా అమ్మ వాళ్ళేమో కడప డిస్టిక్, అక్కడి నుంచి రావడానికి నాకు ఎవరు హెల్ప్ ఉంటారు సార్. తర్వాత ఇక్కడ రిపోర్ట్ ఇచ్చినాం సార్, దిశ పోలీస్ స్టేషన్కి వచ్చి రాత్రి ఫోన్ చేశాను, అందరు వచ్చి చూశారు, వాళ్ళు కూడా ప్రయత్నించారు, వాళ్ళు ఓపెన్ చేయలేదు డోర్లు. ఉదయం వచ్చి రిపోర్ట్ ఇక్కడ ఇచ్చాను దిశ పోలీస్ స్టేషన్లో, వాళ్ళు చూస్తామన్నారు. వేసే ఉన్నారు సార్, రానివ్వట్లేదు. తను ఏంటనేది అన్ని ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి సార్. తను డ్రైవింగ్ చేసేది, తను విజన్ ప్రాబ్లం అని చెప్పి అందరికి చెప్పి తిరుగుతుంటాడు. తను స్కూటర్ డ్రైవ్ చేయగలడు, కార్ డ్రైవ్ చేయగలడు, నా దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి. కానీ అందరి దగ్గర ఏం చెప్తాడు, నాకు విజన్ ప్రాబ్లం అని చెప్తాడు. నా దగ్గర ఉన్నాయి సార్. అంతకుముందు రోజు తను వేరే వాళ్ళతో ఉన్నారు సార్, అది చూసి నేను అక్కడ అడిగాను. అక్కడ మా ఇద్దరికి చిన్న గొడవ అయింది. తన కారు ఫాలో అవుతూ నేను ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి ఆ బాధతో నేను తన పైకి చెప్పి విసిరేసాను. దాన్ని తను ఇలా క్రియేట్ చేసి నాకు 5th టౌన్లో కేసు పెట్టి ఈ విధంగా చేశారు సార్. దాన్ని ఇలా బ్లేమ్ చేసి కేర్ టేకర్ అని చెప్పి పిల్లలు ఇది కాదని చెప్తే ఇలా ఎంతమంది అమ్మాయిలతో ఆడుకుంటారు సార్. ఇంకా ఆడుకుంటూనే ఉన్నాడు, ఇంకా చాలామంది అమ్మాయిలు ఉండనే ఉన్నారు. అతని అధికారం ఉందని ఇలా చేస్తూ పోతూ ఉంటే నేను నా పిల్లలు ఏమైపోవాలి సార్? ఉన్నాయి సార్ నా దగ్గర, ఇప్పుడు ఇవన్నీ ఆధారాలు ఉన్నాయి సార్, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. మీకు చూపించున్నాను ఇప్పుడు. ఫస్ట్ వైఫ్, సెకండ్ వైఫ్ ఆధారాలు అన్నీ ఉన్నాయి నా దగ్గర. మ్యారేజ్ సర్టిఫికేట్ ఒరిజినల్ ఇదిగోండి సార్, ఒరిజినల్ మ్యారేజ్ సర్టిఫికేట్. ఇంతకు మించి నేను ఏం చేయాలి చెప్పండి సార్. కోర్టులో కూడా DVC, MC 498 కేసులు ఇవన్నీ ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాయి. ఇవి కాకుండా ముందే మళ్ళీ వేరే పెళ్లి కోసం తను ట్రై చేస్తుంటే నేను ఇంకెన్ని రోజులు సార్ నా పిల్లలతో? ఇప్పుడు నా పిల్లల్ని అడ్డు తొలగించుకోవాలా?
మొన్న కూడా చంపడానికి ట్రై చేశాడు సార్. ఇక్కడ మెడ దగ్గర కొట్టి, నేను మెడికల్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. వాళ్ళ మేనల్తో కలిసి కొట్టిపిచ్చాడు, ఇంట్లో నుంచి బయట పంపించేయాలని. నాకు నా పిల్లలకి న్యాయం జరగాలి సార్. ఇప్పుడు ఇంట్లో ఉండనివ్వట్లేదు. నా పిల్లలకంటే ఇంతవరకు ఏదీ లేదు. ఒక సెక్యూర్ కానీ ఒక పిల్లలకి ఏదీ లేదు సార్. మాకు దయ ఉంచి న్యాయం చేయండి సార్. నేను తన భార్యని, 3వ భార్యని, నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఫస్ట్ భార్యకి విడాకులు ఇచ్చామని చెప్పి మాకు మోసం చేసి పెళ్లి చేసుకున్నారు సార్. ఆ రోజు 2013 మే 12వ తారీఖు పెళ్లి జరుగుతుండగానే గొడవ జరిగింది. నాకు తాళి కూడా కట్టలే. మీడియా వాళ్ళంతా వచ్చి ఉంటేనే స్పీడ్గా తాళిపొట్టు అలా కట్టేసి పారిపోయాడు సార్ తను. ఆ రోజు తెలిసింది మాకు. ఆ రోజు నుంచి మాకు ఇలాగే పోరాడుతూనే ఉన్నాం మేము. తర్వాత 2వ భార్య కూడా ఉందని తెలిసింది. పెద్దవాళ్ళందరికీ మళ్ళీ చేతులెత్తి నమస్కరిస్తున్నా, నాకు నా పిల్లలకి న్యాయం చేయండి ప్లీజ్. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం నల్లరాజుపాలెం వద్ద అక్రమంగా తరలిస్తున్న 100 బస్తాల రేషన్ బియ్యాన్ని రెవెన్యూ సిబ్బంది సీజ్ చేశారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి అక్రమ రేషన్ మాఫియాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. గత కొద్ది రోజులుగా నెల్లూరు జిల్లాలో రేషన్ మాఫియా రెచ్చిపోతున్న విషయం తెలిసిందే. ఈ మాఫియా గుట్టును M3 న్యూస్ రట్టు చేసింది. దీంతో జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ, పోలీసు అధికారులు దాడులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల అనంతసాగర మండలం ఇనకలూరు వద్ద 250 బస్తాల రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అధికారులు రేషన్ మాఫియాపై కేసు నమోదు చేసి హెచ్చరించినా వారిలో మార్పు రాలేదు. నేడు నల్లరాజుపాలెం వద్ద వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 100 రేషన్ బియ్యం బస్తాలను గ్రామస్తుల సమాచారంతో రెవెన్యూ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అధికారులు హెచ్చరిస్తున్న రేషన్ మాఫియా యథేచ్ఛగా కొనసాగుతుండటంతో పలువురు అధికారులు మామూళ్ల మత్తులో ఉన్నారన్న ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రేషన్ మాఫియాపై అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు. రైతుల సమస్యలపై సెప్టెంబర్ 9న నెల్లూరులో నిరసన చేపడుతున్నామని కోవూరు నియోజకవర్గ వైసీపీ యువజన విభాగం అధ్యక్షులు నల్లపరెడ్డి రజత్ కుమార్ రెడ్డి తెలిపారు. రైతులు, వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో రైతులు యూరియా కొరతతో నష్టపోతూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కోవూరు నియోజకవర్గ వైసీపీ యువజన విభాగం అధ్యక్షులు నల్లపరెడ్డి రజత్ కుమార్ రెడ్డి తెలిపారు. మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆదేశాల మేరకు వైసీపీ జిల్లా రైతు విభాగం అధ్యక్షులు శివుని నరసింహులరెడ్డి ఆధ్వర్యంలో కోవూరులోని వైసీపీ కార్యాలయంలో రజత్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సమస్యలపై సెప్టెంబర్ 9న నెల్లూరులో నిరసన చేపడుతున్నామని తెలిపారు. అనంతరం కలెక్టర్ ఆనంద్కి వినతిపత్రం అందజేస్తామన్నారు. నిరసన కార్యక్రమంలో కోవూరు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున రైతులు, వైసీపీ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రైతు విభాగం రాష్ట్ర జిల్లా నాయకులు నరేందర్ రెడ్డి, శివుని నరసింహులరెడ్డి మాట్లాడారు. రైతుల సమస్యల్ని కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి రైతులకి యూరియా కొరత లేకుండా చూడాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఎల్డీఏ చైర్మన్ విజయ్ కుమార్, వైసీపీ మండల కన్వీనర్ అత్తిపల్లి అనూప్ రెడ్డి, జెడ్పీటీసీ కవరగిరి శ్రీలతా ప్రసాద్, నియోజకవర్గం 5 మండలాల కన్వీనర్లు, సర్పంచులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. యూరియా లేక ఎరువుల సమస్యతో చాలా మంది రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యని అధికారులు అసలు పట్టించుకోవట్లేదు. సో దీని మీద 9వ తేదీన వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్నాము. అట్లాగే కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తున్నాము. సో నియోజకవర్గంలోని ప్రతి రైతు, ప్రతి నాయకులు, ప్రతి కార్యకర్తలు, ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. 9వ తేదీ ఉదయము మన విఆర్సీ సెంటర్ దగ్గర అంబేద్కర్ గారి స్టాచ్యూ దగ్గర నుంచి అందరం అక్కడి నుంచి వెళ్ళి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి అక్కడితో పూర్తవుతుంది ప్రోగ్రామ్. యూరియా కొరత
యూరియా కొరత అంటే ఇప్పుడు ఉత్తరాదిలో ఫస్ట్ క్రాప్ సీజన్ స్టార్ట్ అయిన దానివల్ల నారాలు వేసిన తర్వాత అక్కడ ఎలవలు వచ్చాయి. ఎలవలు తగ్గిన తర్వాత రైతులకు వెంటనే యూరియా అవసరం. యూరియా సకాలంలో వేస్తేనే కొంత పంట నలిగినా కొంత పంట ఉండే పంటని యూరియా వేసుకుంటే ఆ పంట వస్తుంది. కాబట్టి రైతులకు యూరియా అక్కడ దొరకడం లేదు. ఎందుకంటే రైతులకు యూరియా ఇస్తున్నామని చెప్తున్నారు ఎవరు, మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు. అక్కడ రైతు భరోసా కేంద్రాలు కానీ, సొసైటీ కేంద్రాల దగ్గర కానీ, అంగళ్ళ దగ్గర కానీ బారులు తీరి నిలబడి ఉన్నారు. వాళ్ళు నిలబడే ఓపిక లేక ఆ క్యూ లైన్లో చెప్పులు పెట్టి, ఆ పాస్ బుక్కులు పెట్టి చెట్ల కింద కూర్చున్న పరిస్థితి. 733 16,700 17,000 లోపలే కొంటున్నారు. కానీ దాని గురించి ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. వీరు ఫస్ట్ సెకండ్ క్రాప్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా రైతు కొనుగోలు కేంద్రాలు పెట్టి ఖచ్చితంగా కొనాలి కదా. ఇంతవరకు ఓపెన్ చేయలేదు, ఇంతవరకు కొనలేదు. అదేమనంటే కలెక్టర్ గారు ఈరోజు మాట్లాడతానంటాడు, మన ధర్నా దాకా ఏదో ఒకటి చెప్తారు, ధర్నా కూడా దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి వెంటనే డిమాండ్ చేసేది ఏంటంటే వెంటనే కూడా మా జిల్లాలో మా ఏరియాలో వడ్లు వస్తున్నాయి కాబట్టి వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వడ్లు కొనుగోలు చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా రేపు 9వ తేదీ ధర్నా ఉంది. విఆర్ సెంటర్ నుంచి కలెక్టర్ ఆఫీస్ దాకా ర్యాలీగా పోయి అక్కడ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తాము. కాబట్టి నియోజకవర్గంలో ఉన్న రైతులు, సర్పంచులు, ఎంపీటీసీలు, అనుబంధ సంస్థలు అందరూ కూడా పాల్గొని ఈ నిరసన కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ సీజన్లో మొక్కల భాగం కటింగ్లు అయిపోయినాయి. అయినా ఈ రోజుకి మద్దతు ధర ఇవ్వలేదు, ప్లస్ కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయలేదు. ఒకవేళ కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసినా ట్రాక్టర్లకి జీపీఎస్ కావాలని అడుగుతున్నారు. ఏ రైతు జీపీఎస్ పెట్టుకుంటారండి? మేమన్నా వ్యాపారం చేస్తున్నామా? రైతు చేలో దున్నుకునేదానికి ట్రాక్టర్ కొనుక్కుంటాడు. రోడ్డు మీదకి వెళ్ళేదానికి జీపీఎస్ కావాలంటే ఎవరికి ఉంటుంది? ఏదో ఒక విధానం పెట్టి అవి కొనుగోలు కేంద్రానికి రాకుండా చేయాలనే ఈ కూటమి ప్రభుత్వం ఉద్దేశమని మనకి అర్థమవుతుంది. అదేవిధంగా రైతుల్లో యూనిటీ ఉంటే ఈరోజు ఈ బాధలు ఉండవు. మన రైతుల్లో యూనిటీ లేదు. పార్టీ కార్యక్రమం కాదు, ఇది రైతు కార్యక్రమం. ప్రతి ఒక్క రైతు 9వ తేదీ ఉదయం 9 గంటలకల్లా విఆర్సీ సెంటర్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వచ్చి అక్కడి నుంచి కలెక్టరేట్ దాకా ర్యాలీగా వెళ్ళి అక్కడ వెళ్ళిన తర్వాత కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి మన బాధలందరినీ తెలుపుకుందామని మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవూరు నియోజకవర్గ పిఏసీ సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి సూచనల మేరకు ఈ నెల 9వ తేదీన రైతులకి అండగా రైతులు మద్దతు ధర కోసం పోరాటం చేయడం మొదలుపెట్టాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 5 సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో రైతులు పడే కష్టాలను చూసి అధికారం చేపట్టిన తొలి రోజు నుంచే రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకి ఏ విధంగా వాళ్ళు మనం చేస్తే రైతు బాగుంటాడని చెప్పి ఉద్దేశంతో రైతు భరోసా కేంద్రాలని ఏర్పాటు చేసి రైతు దుక్కుల కాడి నుంచి వరి కోత కోసేంత వరకు ప్రతి రైతు భరోసా కేంద్రంలో అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్, అగ్రికల్చర్ ఆఫీసర్ని ఏర్పాటు చేసి ప్రతిదీ అడ్మినిస్ట్రేషన్తో రైతుల్ని ముందుండి నడిపించి ఎక్కడ రైతు 5 సంవత్సరాల్లో రోడ్డెక్కి మాకు ఇది కావాలని చెప్పి అడిగిన దాఖలు లేవు. పార్టీలకి అతీతంగా ప్రతి పార్టీ సభ్యులు రైతుకి అండగా ఉండాలనే విధంగా కోరుకుంటూ ఈ నెల 9వ తేదీ విఆర్సీ సెంటర్లో అంబేద్కర్ బొమ్మకాడి నుంచి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ గారికి వినతి పత్రం అందించేంత వరకు ప్రతి ఒక్కరూ ప్రతి పార్టీ రైతుకి అండగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ వెరుబొట్లపల్లి గ్రామంలో ఓ లేడీ ఎన్ఆర్ఐ చెక్ డ్యాంలోనే అక్రమ భవన నిర్మాణం చేపడుతున్నట్లు అధికారులు నిర్ధారించారు. రిపోర్ట్ ఇచ్చిన అక్రమ నిర్మాణం ఆపకపోవడం పట్ల గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా కలువాయి మండలంలోని వెరుబొట్లపల్లి గ్రామంలో ఓ లేడీ ఎన్ఆర్ఐ చెక్ డ్యాం నందు అక్రమంగా నిర్మిస్తున్న భవన నిర్మాణంపై పత్రికల్లో వచ్చిన వరుస కథనాలకు స్పందించిన జిల్లా అధికారులు ఇరిగేషన్ అధికారులను చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. అందులో భాగంగా జూలై 30న ఇరిగేషన్ ఏఈఈ హరికృష్ణ, రెవెన్యూ అధికారులు కలిసి విచారణ చేసి సర్వే నంబర్ 850 నందు దాదాపు 200 అంకణాల భవనాన్ని అక్రమంగా వాగు పోరంబోకు భూమిలో నిర్మిస్తున్నట్లు
చేపట్టినట్లు నిర్ధారించారు. ఇరిగేషన్ అధికారి ప్రభుత్వ వాగు పోరంబోకు భూమిలో చెక్ డ్యాం పరిధిలో నిర్మాణం చేపట్టినట్లు రిపోర్టు ఇచ్చినప్పటికీ కూడా నిర్మాణం ఆపకపోవడం పట్ల గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో పశువులు నీరు త్రాగడానికి కూడా స్థలం లేకుండా పోతుందని, ఆక్రమణకు పాల్పడి వాగు పోరంబోకు భూమిలో అక్రమ నిర్మాణం చేపడుతున్న వారిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. గంజాయిని అక్రమంగా తరలిస్తున్న 5 నిందితుల్ని రైల్వే పోలీసులు అరెస్ట్ చేసినట్లు డీఆర్ఎస్పీ జి మురళీధర్ తెలిపారు. వారి వద్ద నుంచి 17.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు. గంజాయి అక్రమ రవాణాపై రైల్వే పోలీసులు ఉక్కుపాదం మోపారు. నెల్లూరు డీఆర్ఎస్పీ జి మురళీధర్ ఆదేశాలతో పలు రైల్వే స్టేషన్లలో తనిఖీలు చేపట్టారు. నెల్లూరు, ఒంగోలు, చీరాల రైల్వే స్టేషన్లలో పలువురు అనుమానాస్పద వ్యక్తులను తనిఖీ చేసి వారి వద్ద నుంచి 3,52,000 రూపాయల విలువ గల 17.6 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితులు వెంకటేష్, ప్రేమ్చంద్, మనీష్ దుబే, ఇబ్రహీంలను అదుపులోకి తీసుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సెప్టెంబర్ 10న అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ భారీ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన కూటమి నేతలు. దొత్తలూరులో ఓ ఇంటి ముందు క్షుద్ర పూజలు కలకలం, భయాందోళనలో స్థానికులు, గ్రామస్తులు. ప్రజా ఆరోగ్యమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యమన్న డాక్టర్ జడేస్. హెల్త్ పాలసీపై సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయం హర్షణీయమని ప్రశంస. దగదర్తి చెరువులో పడ్డ కలప దొంగలు, నల్లతమ్మ చెట్లను నరికి అక్రమంగా తరలింపు. అనంతసాగరంలో మరోసారి 100 రేషన్ బియ్యం బస్తాలు పట్టివేత, అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు. ఇవి బులెటిన్ల వార్తలు. చూస్తూనే ఉండండి M3 టీవీ.